గురువు అనేవాడు మనలో ఉన్న అజ్ఞానాలను తొలగించి జ్ఞానాన్ని సంప్రదించేవాళ్ళే. గురువు అంటే దైవంతో సమానం అంటారు కదా, అది నా లైఫ్లో అన్వర్ సార్ ఒక్కడే. నిజమైన దేవుడు ఉన్నారో లేదు కానీ మా అందరి లైఫ్లో మాత్రం ఇవే నిజమైన దేవుడు సార్. నిజంగా సార్ మొన్న నైట్ ఒక మాట చెప్పారు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి ఒక్కరిని ఎస్ఐ కొట్టించి పంపుతానమ్మా అని నాతో మాట ఇచ్చారు సార్. నిజం చెప్పాలంటే హార్ట్ఫుల్గా చెప్తున్నా, మన అకాడమీ మించిన అకాడమీ అంటూ అసలు ఈ దేశంలోనే ఎక్కడా లేదు. ముందుగా రెస్పెక్టెడ్ అన్వర్ సార్ అండ్ నాగేష్ సార్ అండ్ అస్టఫ్ సార్, హ్యాపీ టీచర్స్ డే. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనందరికీ తెలుసు గురువు అనేవాడు మనలో ఉన్న అజ్ఞానాలను తొలగించి జ్ఞానాన్ని సంప్రదించేవాళ్ళే. నా విషయంలో మాత్రం గురువు అంటే దైవంతో సమానం అంటారు కదా, అది నా లైఫ్లో అన్వర్ సార్ ఒక్కడే. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మా రిలేటివ్స్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. అన్వర్ సార్ నమ్మి ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు నాకు నా లైఫ్లో మర్చిపోలేని హెల్ప్ చేశారు సారు. నిజంగా సార్ నాకు మాత్రమే కాదు, చాలా పేద పిల్లలకి అలాగా చాలా అనాథలకి అందరిని అడాప్ట్ చేసుకొని వాళ్ళందరి లైఫ్లో నిజమైన దేవుడు ఉన్నారో లేదు కానీ మా అందరి లైఫ్లో మాత్రం ఇవే నిజమైన దేవుడు సార్. నిజంగా అండ్ ఇంకా అకాడమీ గురించి చెప్పాలంటే, నిజం చెప్పాలంటే హార్ట్ఫుల్గా చెప్తున్నా, మన అకాడమీ మించిన అకాడమీ అంటూ అసలు ఈ దేశంలోనే ఎక్కడా లేదు. అలాగే ఇంత అకాడమీ ఇట్లాగా మంచి రిస్ట్రిక్షన్స్, మళ్ళీ టైమింగ్స్, మనకి ఏ విధంగా చదువుకోగలమో ఆ విధమైన టైం టేబుల్ అట్లాంటిది ఉండాలంటే అన్వర్ సార్ ఆలోచనల వల్లనే మనకి ఇంత అమూల్యమైన టైం టేబుల్ రావడం జరిగింది. మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలతో మనం అందరం పోయే సార్కి మంచి రెస్పెక్ట్ఫుల్గా గౌరవాన్ని అందించి వెళ్ళాలని కోరుచున్నాను. అలాగే సార్ మొన్న నైట్ ఒక మాట చెప్పారు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన ప్రతి ఒక్కరిని ఎస్ఐ కొట్టించి పంపుతానమ్మా అని నాతో మాట ఇచ్చారు సారు. కన్ఫామ్గా ఇది సార్ మాట విని మనం డిసిప్లిన్గా ఉంటే కన్ఫామ్గా మనం సార్ ఆలోచనలు బట్టి టైం టేబుల్ని బట్టి ఖచ్చితంగా ఎస్ఐలు అవుతాం గ్రాడ్యుయేషన్ అయిన ప్రతి ఒక్కరిని. ఇంకా లాస్ట్గా చెప్పాలని ఏమంటే, మంచిగా చదువుకోండి, మంచిగా జాబ్ కొడదాం మనందరం, అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఝాన్సీ గారు.